అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక డీప్ ఫేక్ వీడియో దాదాపు రెండున్నర రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చింది. ఇక నిన్న గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చి మరి కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జికి అలాగే ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఢిల్లీ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అసలు ఇలాంటి ఫోర్జరీలకు పాల్పడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, ఇక దీనిలో పొలిటికల్ లీడర్లు ఉన్నట్టు ఏది ఉంటే ఎలాంటి చట్టాలు దీనికి అప్లికబుల్ అవుతాయి, ఇక సిట్టింగు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తే దీన్ని ఒక ఫోర్జరీ వీడియోను ఫార్వర్డ్ చేస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ ఉన్నారు. సార్ నమస్తే. నిన్న నుంచి చూస్తూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు రావడము, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవనంలో ఒక నోటీస్ ఇవ్వడము, దానికి సంబంధించినటువంటి వార్త చూస్తూ ఉన్నారు. అసలు ఫోర్జరీ అనేటువంటి చట్టము ఏం చెప్తా ఉంది, ముఖ్యంగా హోంమంత్రి లాంటి వాళ్ళపైనే ఇలాంటి ఫోర్జరీలు ఫేక్ వీడియోలు తయారైతే ఎలాంటి చట్టాలు అప్లికబుల్ అవుతాయి? ముందుగా మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇదేంటంటే గతంలో ఈ టెక్నాలజీ భారతదేశంలో పెరిగిన కొద్దీ మనం ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మనము కొందరు హీరోయిన్లను లేకపోతే అమ్మాయిలని పొరుగింటి వాళ్ళు నైబర్స్ సతాయించటం మట్టుకే ఇదివరకు చూసాం. ఈ గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంటే అంటే టెక్నాలజీ వెర్రితలలు వేసి దాన్ని దురుపయోగపరచటం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. అవన్నీ జరిగిపోయి ఇప్పుడు పొలిటికల్గా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సాక్షాత్తు ఒక దేశానికి హోమ్ మినిస్టర్, ప్రోటోకాల్లో చూస్తే నెంబర్ 3 ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆ తర్వాత హోంమంత్రి ఉంటాడు. మరి హోంమంత్రి అంతటి వాడిని ఆయన డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి మీ పొలిటికల్ స్వలాభం కోసం అని చెప్పి ఆ 2 వర్గాల మధ్య విద్వేషం సృష్టించే విధంగా అక్కడ వాళ్ళు ఆ డీప్ ఫేక్ వీడియో చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చి గాంధీ భవన్లో సోషల్ మీడియా వాళ్ళకే నోటీస్ ఇచ్చారు. అయితే పోతూ ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఢిల్లీకి వచ్చి 1వ తారీఖు నాడు మీ సమాధానం చెప్పండి అని అడిగినప్పుడు అంటే ముఖ్యమంత్రికి వేరే లాసు, నాకు వేరే చట్టాలు ఉండవు, అందరికీ కూడా ఒకటే చట్టం ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన క్రియేట్ చేశాడా, షేర్ చేశాడా, అది ఫస్ట్ చూస్తారు. క్రియేట్ చేశాడంటే మటుకు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. అదే షేరింగ్ చేశాడంటే కొద్దిగా తక్కువ లీనియంట్ వ్యూ అంటారు, తక్కువ శిక్ష పడే విధంగా చూస్తారు. ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన బాధ్యత ఉంటుందని కూడా చెప్పి వాళ్ళు బహుశా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మీరు రావాలి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి సార్, నేను నా అడ్వకేట్ని ఒక జీపీఏ ఇచ్చి, నేను జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి నేను పంపుతాను ఢిల్లీకి, మీకు కావాల్సింది ఫోనే కదా, మీకు ఫోన్ ఇచ్చి పంపుతానని ఒక అడ్వకేట్ని కూడా పంపచ్చు. ఆ అడ్వకేట్ పోయి రేవంత్ రెడ్డి గారి తరఫున ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి 1వ తారీఖు ఎప్పుడో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. అయితే మీరు అడిగినట్టు ఏ సెక్షన్స్ వర్తిస్తాయి ఏంటంటే మరి ఆ ఎఫ్ఐఆర్ అయితే నేను చూడలేదు, బట్ జనరల్గా ఇది చాలా దేశద్రోహం కేసు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. చాలా సీరియస్ తీసుకుంటారు. ఒక స్వయంగా హోంమంత్రి వీడియోనే డీప్ ఫేక్ క్రియేట్ చేసి వైషమ్యాలు సృష్టించి వర్గాల మధ్యలో కొట్లాటలు పెట్టి దేశద్రోహం కేసు పెట్టచ్చు, సెడిషన్ పెట్టచ్చు, 121 పెట్టచ్చు, 153A పెట్టచ్చు, అబవ్ ఆల్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పెట్టచ్చు, ఎందుకంటే సైబర్ క్రైమ్ కింద కూడా వస్తుంది ఇవన్నీ కూడా. సో ఇన్ని సెక్షన్స్ పెడితే మళ్ళీ ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ కూడా పెట్టచ్చు కేసులు. ఒక వ్యక్తి యొక్క ఫ్యాబ్రికేట్ చేసి ఆయన ఫోటోని మార్ఫింగ్ చేశారు, సో మార్ఫింగ్ కేసు కూడా పెడితే అందులో 468 పెడతారు అనుకోండి ఐపీసీ, 10 years అందులో శిక్ష ఉంది. కాబట్టి ఇది కొంచెం రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ పొలిటికల్ కేసు కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి అడ్మిట్ చేశారనుకోండి, ఎస్ ఇది రేవంత్ రెడ్డి గారు చేయలేదు మేమే చేశామని అంటే పెద్ద కేసే ఉండదు, ఇంకా వాళ్ళ మీద శిక్ష పడుతుంది. వాళ్ళని ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు, ఛార్జ్షీట్ వేస్తే వాళ్ళు ట్రయల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్రియేట్ చేశారో సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి, ఐ డోంట్ రిమెంబర్, రాజు పేర్లు ఉన్నాయి, వాళ్ళు మటుకు తప్పకుండా చాలా సీరియస్ శిక్షలు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో ఒక హోంమంత్రికి
పైనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు చెప్పినటువంటి ప్రోటోకాల్లో థర్డ్ పర్సన్గా ఉన్నటువంటి అతని పైన ఇలా జరుగుతూ ఉంటే ఇక ఏది నిజము ఏది అబద్ధం అని తేల్చుకునేందుకు ఏదైనా కొత్తగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సెక్షన్స్తో పాటుగా ఇంకా ఇప్పుడు ఒక రేప్ జరిగినప్పుడు నిర్భయ లాంటి యాక్ట్స్ అలాంటివి వస్తూ ఉన్నాయి. ఇంకా కొత్తదనం ఏమైనా రావాల్సినటువంటి అవసరం ఉంది. లాపరంగా ఖచ్చితంగా ఒక కొత్తది క్రియేట్ కావాలి అన్నటువంటి ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మీరు అన్నట్టు మంచి క్వశ్చన్ అది. ఈ టెక్నాలజీ పెరిగినా కొద్దీ క్రైమ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని సింగపూర్లో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, ఇక్కడ కూర్చొని ఆ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అక్కడ వాటిని యాక్సెస్కి వెళ్తున్నారు. అక్కడికి నేను ఇంట్లో కూర్చొని నీతో మాట్లాడుతుంటే కూడా నా యాక్సెస్ పొందే అవకాశాలు పెరిగిపోయినాయి. సో ఈ టెక్నాలజీని చాలా దురుపయోగపరుస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆల్రెడీ సెక్షన్ 66 అనేది మంచి సెక్షన్, దీనికి వర్తిస్తుంది ఐటీ యాక్ట్ సైబర్ క్రైమ్స్కి. ఇంకా అంటే దాంట్లో శిక్ష పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే సెక్షన్ 66లో 3 సంవత్సరాలే శిక్ష ఉంది. అదే మీకు ఐపీసీ సెక్షన్స్ దేశద్రోహం సెక్షను లేకపోతే ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ సెక్షన్లో 10 ఏళ్ళు ఉంది. సెడిషన్లో అయితే లైఫ్ డెత్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో ఇవన్నీ సరిపోతాయి. ఇప్పటి ఉన్న చట్టాలు ఐటీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్స్ సరిపోతాయి. కానీ స్టింజెంట్ పనిష్మెంట్ అనేది ప్రూవ్ కావాలి కదా. ప్రూఫ్ ఎవిడెన్సు ఆ రోజుకి ట్రయల్కి వచ్చే టైంకి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ చెప్పే వ్యక్తులు, అదే ఎవిడెన్స్ చెప్పే వ్యక్తులు కనుక హాస్టైల్ అయిపోతే శిక్షనే పడదు కదా. కాబట్టి పకడ్బందీగా ఛార్జ్షీట్ వేస్తారు. ఢిల్లీ పోలీస్ వాళ్ళు కాబట్టి పకడ్బందీగా ఛార్జ్షీట్ వేస్తారు. వేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటా ఉంది, ఇది కావాలని మా యొక్క పేరును చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణం అయితే కనబడుతుంది. అంటే మీరు కూడా ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్లో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్గా మీరు ఎలాంటి మాట చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేస్తూ ఉందా? ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి ధృవీకరణ అయిన తర్వాతనే ఢిల్లీ పోలీసులు రావడం జరిగిందా? నన్ను ఇక్కడ పొలిటికల్ ఏం లేదండి. బికాజ్ నేను సరే బీజేపీలో ఉన్న 40 years నుంచి ఇట్స్ ఓకే. బట్ అక్కడ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ దొరికింది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన షేర్ చేశారు ట్విట్టర్లో, ఇప్పుడు ఎక్స్ అంటారు దాన్ని, ఎక్స్లో షేర్ చేశాడు. క్రియేట్ ఎవరు చేశారు? సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా. దొరికినారు కదా. ఇందులో పొలిటికల్ ఏముంది? ఇంకా దే ఇస్ నో పొలిటికల్ గేమ్ ఎట్ ఆల్. వాళ్ళు క్రియేట్ చేశారు, ఈయన షేర్ చేశాడు. ఇట్ ఈస్ అపెడెంట్ ఆన్ రికార్డ్, కనపడతా ఉంది. ఆయన ఎక్స్ ఖాతా అయితే తీసేయలేడు కదా. తీసినా కూడా అక్కడ డేటాలో ఉంటుంది, రీక్యూబ్ చేస్తారు వాటిని. సో ఇక్కడ పొలిటికల్ ఏం లేదు. డెఫినెట్గా వాళ్ళు తప్పు చేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తరఫున ఈ సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి అడ్మిట్ చేసి ఎస్ పొరపాటు జరిగింది అని అంటే కేసు వాళ్ళ మీదకి పోతుంది. ఈయన మీద అంత సీరియస్ కేసు ఉండదు. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తారనే భయం ఉందనుకోండి రేవంత్ రెడ్డి గారికి, రేపే వాళ్ళ అడ్వకేట్స్ టీం వెళ్తారు. లేకపోతే ఢిల్లీలో సుప్రీంకోర్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లాయర్స్ చాలామంది ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి, కవితకి వేసిన అతను, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా. ప్లస్ కపిల్ సిబాల్ గారు ఉన్నారు, చాలామంది ఉంటారు లీగల్ టీం. వాళ్ళు వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారు. క్వాష్లో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ మట్టుకు దొరికే అవకాశం ఉంటుంది ఈయనకి. ఎవరికి? బికాజ్ ఈజ్ అ క్యాంపెయిన్ హెడ్. ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇన్ని లక్షల కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నాడు. అందులో ఆయన అనాలోచితంగా చేశాడా, ఇంటెన్షనల్గా చేశాడా అనేది కూడా చూస్తుంది కోర్టు. కానీ అక్కడ వన్స్ సోషల్ మీడియా వారియర్స్ పోయి మేము అడ్మిట్ చేస్తున్నాము ఆ తప్పనంటే మటుకు ఈయన మీద అంత సీరియస్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఆయనను అరెస్ట్ చేస్తారు అని అంటే పొలిటికల్ అవుతుంది. సో దేర్ ఫోర్ డెఫినెట్గా వాళ్ళ లీగల్ టీం వెళ్తారు ఢిల్లీకి. క్వాష్ పిటిషన్, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కూడా వస్తుందని నేను భావిస్తున్నా. ఇదే సందర్భంలో గతంలో ఇలాంటి కేసులు ఎప్పుడైనా వచ్చినటువంటి సందర్భం ఉందా? ముఖ్యంగా ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో, ముఖ్యంగా పాలనలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, సిట్టింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళపైన ఇలాంటి ఫేక్ వీడియోలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైనా కేసులు ఆ కేసులు తీర్పు వెలువడి శిక్షలు పడ్డటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయని? నాకు తెలిసి ఈ మధ్య, ఎందుకంటే ఈ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ వచ్చింది 2-3 years నుంచే కదా. అంతకుముందు అట్లాంటి కేసులు లేవు, ఇట్లాంటి టెక్నాలజీ డెవలప్ కూడా కాలేదు. సో నాకు తెలిసి ఇప్పటిదాకైతే అటువంటి సెక్షన్స్ ఎవరి మీద పెట్టలేరు. తర్వాత ఆ శిక్ష పడటం అంటే ఇప్పటిదాకా కేసులే పెట్టలేదు కాబట్టి ఇప్పటిదాకైతే అటువంటి కేసులు ఇండియాలో జరగలేదు ఏ పొలిటీషియన్ మీద. అప్పుడెప్పుడో 1991లో
మండల్ కమిషన్ ఇష్యూస్లో అప్పుడెప్పుడో చేశారు, కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం జరగలేదు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమిత్ షా అభిమానులు కొంతమంది ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేసినటువంటి సందర్భంలో లేకపోతే తయారు చేసినటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా కేసులు పెట్టాలి అనుకుంటే ఆ కేసులు అప్రూవ్ అవుతాయా? ఇక్కడ దానికి సంబంధించినటువంటి అథెంటిసిటీ అనేది దొరుకుతుందా? హైకోర్టు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఐ డోంట్ థింక్, బికాజ్ ఆల్రెడీ ఢిల్లీలో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇక్కడ చేసినా కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ నేను ఇవ్వచ్చు కంప్లైంట్ రేవంత్ రెడ్డి గారి మీద, పోయి నేను ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఏరియా లకడి కపూల్లో వస్తుంది, లకడి కపూల్ పోలీస్ స్టేషన్ పోయి నేను కంప్లైంట్ రాస్తాను. మా అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేసే విధంగా ఆయన డీప్ ఫేక్ వీడియోలు చేశారు సోషల్ మీడియా, ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనే రాస్తాను నేను, బికాజ్ పొలిటికల్గా రాస్తాం కదా. రాసినప్పుడు వీళ్ళు ఇక్కడ ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు ఢిల్లీకి. సో ఇక్కడ ఏమి యాక్షన్ అంటూ ఏమి ఉండదు. బీజేపీకి సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు, అలాగే బీఆర్ఎస్కి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు. సాధారణంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి ఫేక్ వీడియోలు వచ్చినప్పుడు అబ్జర్వేషన్ లేకుండా షేర్ చేయడం వలన ఎలాంటి అపాయం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ కేసులలో ఇరుక్కునేటువంటి సందర్భం ఉంది. వారికి ఒక అడ్వకేట్గా మీరు ఇచ్చేటువంటి సూచన, సలహా ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏ కంటెంట్ అయినా కూడా అది సమాజానికి చెడు చేస్తుంది అని వాళ్ళు అక్కడ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఆలోచన విధానం పెట్టుకోవాలా. ఏది పడితే అది నేను వచ్చింది ఫార్వర్డ్ చేస్తాను అంటే యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇప్పుడు సెక్షన్స్ ఇంత పెద్ద సీరియస్ సెక్షన్స్ పెడతారు, 10 ఏళ్ల శిక్షలు ఉన్నాయి, డెత్ సెంటెన్స్ ఉంది, లైఫ్ సెంటెన్స్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏది పడితే అది వాట్సాప్ న్యూస్లో వచ్చిన అన్నీ కూర్చొని ఇంట్లో కూర్చొని ఫార్వర్డ్ చేసుకుంటా పోతే శిక్షార్హులు. మనకు లాస్ట్ టైం ఈయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ అయిన తర్వాత వాట్సాప్ వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన, మీరు ఏది పడితే అది ట్రాన్స్ఫర్ చేసి ఫార్వర్డ్ చేస్తే మటుకు మీకు శిక్ష పడుతుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. నేను ఏ పార్టీ అయినా చెప్తున్నా, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, డెఫినెట్గా ఆ కంటెంట్ సోషల్ మీడియాలో కనుక మీరు వదిలితే 2 వర్గాల మధ్య వైషమ్యాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటే ఆలోచించండి. ఏది పడితే అది మీరు ట్రాన్స్ఫర్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి, ఒక మైండ్ అప్లై చేసి మీరు వ్యవహరించండి అని చెప్పి వాళ్ళకి నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఇది అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూనే, ఒకవేళ ఉచ్చు బిగించాలి అనుకుంటే మాత్రం ఇది రేవంత్ రెడ్డికి ఒక రకమైనటువంటి సంఖ్యలుగానే చెప్పుకోవచ్చు. అలాగే ఒకవేళ అలా కాకుండా సోషల్ మీడియా వరకే వెళ్ళాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడానికి అయితే అవకాశం ఉందనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ప్రతి ఒక్కరిపైన అయితే ఉంది. సోషల్ మీడియాలో ఏది పడితే అది షేర్ చేసి కేసుల పాలు, జైళ్ల పాలు కాకుండా ఉండాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత కూడా మనపైన అయితే ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.